హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఒక మహానగరంలో రాజుగారు బ్రాహ్మణులందరికీ విందు భోజనం పెట్టాలని ఆలోచన వచ్చింది. వెంటనే వంట కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే క్షణంలో ఆకాశంలో ఒక గ్రద్ద తన కాలి వేళ్ల మధ్యపై పామును పట్టుకుని ఎగురుతూ ఉంది. దురదృష్టవశాత్తు పాము జారి వంట గిన్నెలో పడిపోయింది. అది గమనించకుండా వంటవాడు వంట పూర్తి చేశాడు. మహారాజు గారు దగ్గరుండి అందరికీ వడ్డించాడు. పాపం బ్రాహ్మణులందరూ అది తిని చనిపోయారు. ఈ విషయం మొత్తం గమనిస్తున్న యమధర్మరాజు చిత్రగుప్తుడు ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో రాయాలి? వంట చేసిన వాడి ఖాతాలోనా, వడ్డించిన రాజుగారి ఖాతాలో? అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్త అటు చూడమని చెప్పాడు. అడవి లోపల ఇద్దరు అన్నదమ్ములు నడుస్తూ ఉన్నారు. చిన్నవాడు, అన్నా నాకు ఆకలేస్తుంది, రాజ్యంలోకి వెళ్లి మహారాజు గారు పెట్టేటువంటి భోజనం తిందామని చెప్పాడు. అప్పుడు పెద్దవాడు, తమ్ముడు, మొన్ననే మహారాజు గారు విషం కలిపినటువంటి ఆహారం బ్రాహ్మణులకు పెట్టి వాళ్ళందరినీ హతమార్చారు. అలాంటి భోజనం మనకు అవసరమా అని చెప్పాడు. అవును అంటూ ఇద్దరు ప్రయాణం కొనసాగించారు. చిత్రగుప్తుడికి విషయం అర్థమైంది. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ కథ అర్థమైతే కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, అక్కడ విషయం ఏం జరిగిందో వీరికి తెలియదు, ఎవరు ఏది చెప్పను లేదు, అయినా కూడా నిర్ణయాలు మాత్రం ఉచితంగా తీసుకుంటారు. ఏదైనా మనకు తెలియకుండా, కళ్ళతోని చూడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిత్రగుప్తుని ఖాతాలో చేసిన వాడికి, చూసిన వాడికన్నా చెప్పిన వాడికే మహాపాపం అని రాస్తాడు. తస్మత్ జాగ్రత్త.